ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, శివన్ దుబేకు త్వరలో బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. వారిద్దరి పేర్లను సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చేర్చాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. 2023-24 సీజన్ కోసం 26 మంది ఆటగాళ్లకు గత ఏడాది మార్చిలో బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో జైస్వాల్, దుబే పేర్లను చేర్చాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఈ యువ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. తొలి మ్యాచ్లో అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన జైస్వాల్ రెండో టీ20లో మెరుపు ప్రదర్శన చేశాడు. 34 బంతుల్లో 68 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. 5 ఫోర్లు 6 సిక్సర్లతో సత్తా చాటాడు. టీ20 ప్రపంచ కప్లో కూడా రోహిత్ కు జతగా జైస్వాల్ ను పంపించే యోచనలో ఉన్నారు. రైట్ లెఫ్ట్ హ్యాండర్స్ జోడీని ఓపెనింగ్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తామని ద్రవిడ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. గత ఏడాది జులైలో యశస్వి జైస్వాల్ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 4 టెస్టులు, 16 టీ20లు ఆడాడు. మరోవైపు శివన్ దుబే సంచలన ప్రదర్శనలతో సత్తా చాటుతున్నాడు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. తొలి మ్యాచ్లో 40 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 9 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ అర్ధశతకంతో చెలరేగాడు. 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 3 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఈ 2 మ్యాచ్లోనూ దూబే నాట్అవుట్ గా నిలవడం విశేషం. అయితే దూబే 2019లోనే అరంగేట్రం చేసిన ఇప్పటి వరకు 20 టీ20లే ఆడాడు. కరోనా లాక్డౌన్ తర్వాత అతడు టీమిండియా నుంచి పిలుపు కోసం 3 ఏళ్ల పాటు ఎదురుచూశాడు. మొత్తంగా వన్డే వరల్డ్ కప్ ముందు బూమ్రా సారథ్యంలో ఐర్లాండ్ సిరీస్ కు ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత కూడా దూబే జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు వరుస మెరుపు అర్ధశతకాలతో హార్దిక్ కు ప్రత్యామ్నాయంగా మారాడు. దాంతో జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు హార్దిక్ కు బ్యాకప్ గా దూబేను సిద్ధం చేస్తున్నారు.